మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉండదు. ఏవేవో ఆలోచనలు మెదడును తొలుస్తూ ఉంటాయి. అలాగే చేస్తున్న పనులు అలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటారు. పనులు సానుకూలమవుతాయి. పనులు జరుగుతుంటాయి. కాలం ఆగదు. జరగాల్సింది జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఫోకస్‌ని కోల్పోతారు. కొంచెం ఫోకస్డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉండండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి సానుకూలంగా ఉంటుంది. పనికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులేం కనబడటం లేదు. తగు విశ్రాంతినివ్వండి శరీరానికి, మనసుకి, మెదడుకి. అన్నపానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా పరధ్యానం అనేది పనికిరాదు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు కనబడటం లేదు. పెద్ద చికాకులేమీ కనబడటం లేదు. అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు బ్రహ్మాండంగా చదువుతారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మిథునం వారు ఎప్పుడూ చాలా లాజికల్‌గా ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వారం గూడా విద్యార్థులు చక్కగానే చదువుతారని చెప్పవచ్చును. ఈ మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము సంకటనాశన గణపతి స్తోత్రము 3 సార్లు చదవండి. హీనపక్షం కనీసం 3 సార్లు చదవండి ప్రతి నిత్యం. దీని వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం చేయటం మీకు సత్ఫలితాలనిస్తుంది.